జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, భారతీయులందరికీ కూడా ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. మన దేశంలో ద్రవ్యోల్బణం రేటు భారీ స్థాయిలో తగ్గిపోయింది. సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి, సూపర్ గా ఉంటది. ఓకేనా? కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. ఆ సమయంలో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా కుదేలైపోయినాయి. ఎగుమతులు దిగుమతులు లేక, పరిశ్రమల్లో ఉత్పత్తుల తయారీ లేక, వ్యాపార వాణిజ్యాలు జరగకపోవడంతో అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా చిన్నాభిన్నమైపోయినాయి. కానీ ఆ సమయంలో మన దేశ ఆర్థిక వ్యవస్థను మోడీ ప్రభుత్వం జాగ్రత్తగా హ్యాండిల్ చేసి మన దేశ ప్రజలు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. మన దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా కంట్రోల్లో పెట్టారు. సరే, కోవిడ్ అయిపోయింది అనుకుంటే ఆ వెంటనే రష్యాకు ఉక్రెయిన్కు మధ్యన యుద్ధం అయితే మొదలైంది. దీంతో ఈ ముడి చమురు, గ్యాసు, బంగారం ధరలు ఆకాశాన్ని అంటినాయి. అంతేకాకుండా రకరకాలైనటువంటి ఖనిజాల ధరలు కూడా పెరిగిపోయినాయి. ఫలితంగా ఏంటంటే అమెరికన్ డాలర్ విలువ అమాంతం పెరిగిపోయింది. ఇక ప్రపంచంలో వ్యాపార వాణిజ్యాలు అమెరికా డాలర్లోనే జరుగుతాయి కాబట్టి వివిధ దేశాల ఎగుమతులు దిగుమతులు రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. దీంతో ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అత్యవసర వస్తువుల ధరలు పైకి ఎగబాకినాయి. ఒక్క భారత్లో తప్పించి. ఎవరి వల్ల? మన మోడీ గారి వల్ల. ఎందుకంటే మనం రష్యా నుంచి ముడి చమురును చౌకగా డిస్కౌంట్లో కొనుగోలు చేస్తూ ఉండడం, అలాగే సాధ్యమైనంత వరకు డాలర్కు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం, రూపాయల్లోనే ఈ వ్యాపారం చేస్తూ ఉండడంతో మన దేశంలో ధరలన్నీ కూడా స్థిరంగా ఉన్నాయి. అంతేకాకుండా మరే దేశంలో కూడా లేనట్టుగా మన దేశంలో పెట్రోలు డీజిల్ ధరలు పెరగకుండా నిలకడగా ఉన్నాయన్నమాట. మీరే ఒకసారి గమనించండి. ఎన్ని రోజులు ఏంటో చూసి మీరా ఏది పెట్రోల్ రేట్లు పెరగడం ఎట్లా చూసారా? ఎన్నో రోజులు అయిపోయింది, నిలకడగా ఉన్నాయి. అలాగే మన భారత ఎగుమతులు కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉండడంతో మన దేశ ఆర్థిక వ్యవస్థ చెప్పుకోదగ్గ స్థాయిలో మెరుగుపడింది. దీంతో ఇప్పుడు మన భారతదేశంలో ద్రవ్యోల్బణం రేటు అదుపులోకి వచ్చింది. ఎప్పుడూ లేనంతగా తక్కువకు మన దేశంలో ద్రవ్యోల్బణం అయితే పడిపోయింది. తద్వారా ఏంటంటే దేశ ప్రజలకు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు భారీ ఊరట అయితే లభించిందనమాట. దేశంలో ఈ రిటైల్ ద్రవ్యోల్బణం గత 8 ఏళ్లలో ఎప్పుడూ లేనంత కనిష్ట స్థాయికి అయితే పడిపోయింది. ఈ ఏడాది జూలై నెలకు గాను ఈ రిటైల్ ద్రవ్యోల్బణం కేవలం 1.55% నమోదైనట్లు ప్రభుత్వం విడుదల చేసినటువంటి కొన్ని ప్రాథమిక గణాంకాలు అయితే వెల్లడించినాయి. అర్థమవుతుందా? 2017 జూలై తర్వాత ఇదే అత్యంత తక్కువ స్థాయి కావడం గమనార్హం అనమాట. జూలై నెలలో 2.10% ఉన్నటువంటి ద్రవ్యోల్బణం ఒక్క నెలలోనే 55 బేసిన్ పాయింట్లు తగ్గిపోయింది. దీని మూలంగా ఏంటంటే మన దేశంలో ఆహార ధాన్యాల రేటు, అలాగే ఆహార పదార్థాల ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు ఒక్కసారిగా అందుబాటులోకి వచ్చినాయి. ఆహార ద్రవ్యోల్బణం ఏకంగా -1.76% పడిపోయింది. 2019 జనవరి తర్వాత ఈ ఆహార ధరలు ఈ స్థాయిలో తగ్గడం ఇదే ఫస్ట్ టైం. ముఖ్యంగా పప్పు ధాన్యాలు కావచ్చు, కూరగాయలు, ఈ తృణధాన్యాలు, గుడ్లు, చక్కెర వంటి నిత్యావసర ధరలు దిగి రావడం సామాన్యుడికి పెద్ద ఉపశమనం అనమాట. అలాగే ఈ రవాణా, కమ్యూనికేషన్, విద్యా రంగాల్లో కూడా ధరలు అయితే తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే అటు పట్టణ ప్రాంతాల్లోనూ ఇటు గ్రామీణ ప్రాంతాల్లోనూ 2 చోట్ల కూడా ఈ ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. అంతేకాకుండా గృహ నిర్మాణ రంగంలో ద్రవ్యోల్బణం 3.17% దగ్గర స్థిరంగా నిలబడి, ఆరోగ్య రంగంలో స్వల్పంగా కొద్దిగా 4.57% పెరిగిందనమాట. అంటే ఇప్పుడు మన దేశంలో ధరలు స్థిరంగా ఉండటమో లేక తగ్గుముఖం పట్టడమో జరుగుతుంది. దీంతో ఇప్పుడు దేశ ప్రజలు కూడా సంతృప్తినైతే వ్యక్తం చేస్తారు. ప్రజల ఆదాయాలు కూడా పెరగడంతో ప్రజల కొనుగోలు శక్తి కూడా పెరిగింది. అది విషయం. చెప్పా కదా నేను ఆల్రెడీ. గతంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మనం ఇలాగే ఉంటే, మన ప్రభుత్వానికి మనం సపోర్ట్ చేస్తే, మోడీ గారికి మనం సపోర్ట్ చేస్తే మనం చూస్తాం మన దేశం విశ్వగురువుగా నిలబడుతుంది. ఇది ఎప్పుడో జరగాల్సింది. ఏదా మొట్టమొదటి ప్రధానిగా ఆయన సుఖరోగి కాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ కనుక అయ్యిందంటే ఈ పాటికి మన దేశం ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా వెలుసులుతా ఉండిండు. ఏమంటారా? మన దేశంలో ఎంత సంపద, మన దేశం సహజ వనరులకు పుట్టినిల్లు, మన దేశాన్ని రత్నగర్భ కూడా అంటారు. అవునా కాదా? అలాంటి దేశం మంది. కానీ కొంతమంది లుచ్చా మొండమోపుల వల్ల, కొంతమంది పోరంబోక నాయకుల వల్ల, కొన్ని పనికి మాలిన పార్టీల వల్ల మన దేశాన్ని పందికుక్కుల్లాగా లూటీ చేసి ఇప్పటికి కూడా ఈ దేశాన్ని ఇలాగే పెట్టారు. కానీ ఇకపైన ఇలా ఉండకూడదు, అంతే.
ఇక్కడ ఏదో ఎంతసేపటికి ఆ నాయకులు ఇట్లా వాళ్ళ మీదనే కాదు, మనం కూడా ఎంత బాధ్యతగా ఉన్నామో, దేశం కోసం ఎంత బాధ్యతగా పనిచేస్తున్నామో అది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మనం సరిగ్గా సరైన ప్రభుత్వాలకు మనం సపోర్ట్ చేస్తే దీని అమ్మ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మన దేశం, మామూలుగా ఉండదు. అది లెక్క. అంటే మనలో మార్పు వస్తే మన దేశంలో మార్పు వస్తుంది. మనం అలా కాకుండా మన బానిస కుక్కల్లాగా మనం ఆలోచన చేస్తాం అనుకో, మళ్ళీ బానిస బతుకులే, దాంట్లో మాత్రం మార్పులే ఉండవు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.